నమస్తే అండి. ఈరోజు వీడియోలో చాలా సులభంగా ప్రెషర్ కుక్కర్లో చికెన్ బిర్యానీ ఎలా చేయాలో చూసేద్దాము. మొదటిసారి చేసుకునే వాళ్ళు కూడా ఇలా ఒకసారి ట్రై చేయండి. చాలా సులభంగా అయితే టేస్టీగా అయితే ఉంటుందండి. బ్యాచిలర్స్ అయినా సరే చాలా ఈజీగా అయితే చేసుకోగలుగుతారు. మనకి ఎప్పుడైనా బిర్యానీ తినాలనిపిస్తే ఇలా క్విక్ అండ్ ఈజీగా ఇలా కుక్కర్లో అయితే చికెన్ బిర్యానీ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. అంటే త్వరగా కూడా అయిపోతుందండి. ఇంకైతే ఈ రెసిపీ ఎలాగో చూసేద్దామా. ముందుగా మనం చికెన్ అయితే తీసుకోవాలండి, మ్యారినేట్ చేసి పెట్టుకోవాలి. నేను ఇక్కడ హాఫ్ కిలో చికెన్ అయితే తీసుకున్నాను. ఆ చికెన్ని మనం శుభ్రంగా కడిగి ఒక బౌల్లోకి అయితే వేసుకోవాలి. ఇందులోకి కొంచెం పసుపు, ఉప్పు, తగినంత ఉప్పు అనేది వేసుకోవాలి. కారం 1 స్పూను, గరం మసాలా 1 స్పూను, ధనియాల పౌడర్ 1 స్పూను, ఇంకా బిర్యానీ మసాలా అయితే వేసుకోవాలి 1 స్పూను, ఇంకా 1 కప్పు పెరుగు అయితే వేసుకున్నాను. 2 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోవాలి. 1 స్పూన్ నిమ్మరసం, ఇంకా పుదీనా, కొత్తిమీర ఇవన్నీ వేసి బాగా కలుపుకొని ఒక హాఫ్ అన్ అవర్ వరకు మ్యారినేట్ చేసి వేయాలండి. ఇప్పుడు ఈ మ్యారినేట్ చేసిన తర్వాత మనం బియ్యాన్ని అయితే నానపెట్టుకుందాము. నేను ఇక్కడ 2 గ్లాసుల బాస్మతి రైస్ అయితే తీసుకున్నాను అండి. మీరు మామూలు రైస్తోనే ఈ బిర్యానీ అయితే చేసుకోవచ్చు. ఇంకా నేను 2 గ్లాసులు అంటే ఇక్కడ హాఫ్ కిలో అండి, ఇది హాఫ్ కిలో రైస్ అయితే తీసుకున్నాను. మనం శుభ్రంగా కడిగి తర్వాత వాటర్ పోసి ఒక హాఫ్ అన్ అవర్ అయితే నానబెట్టాలి. ప్రెషర్ కుక్కర్లో 2 స్పూన్ల ఆయిల్, 1 స్పూను నెయ్యి వేసుకొని వేడి చేసి తర్వాత బిర్యానీ ఆకులు, దాల్చిన చెక్క, యాలకులు, లవంగాలు, స్టార్ అనస్, షాజీరా వేసి వేయించాలండి. అంటే హోల్ గరం మసాలా అనేది వేయాలి. తర్వాత సన్నగా పొడవుగా తరిగిన ఉల్లిపాయలు 2 అయితే వేసేయాలి. వేసి వాటిని గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై అయితే చేయాలండి. ఇది హై ఫ్లేమ్లోనే ఉంచి ఇవన్నీ అయితే ఫ్రై చేసుకోవచ్చు. ఇలా కలర్ చేంజ్ అయ్యేదాకా మనం ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం సన్నగా పొడవుగా కట్ చేసుకున్న 2 పచ్చిమిర్చిలు, పొడవుగా కట్ చేసుకున్న టమాటాలు వేసి, అంటే 1 టమాటా అయితే వేసుకున్నాండి, వేసి ఇవి మెత్తగా అయ్యేదాకా వేగనివ్వాలి. తర్వాత మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ అయితే వేసుకోవాలండి. ఈ చికెన్ని వేసుకున్న తర్వాత 10 నుండి 12 నిమిషాల వరకు బాగా మనం ఉడకనివ్వాలి. చికెన్ కొంచెం ఉడికిన తర్వాత ఇప్పుడు మనం నీళ్ళు అయితే పోయాలండి. ఇక్కడ 1 గ్లాస్ రైస్కి 1.5 గ్లాసు వాటర్ అయితే పోయాలి. ఇక్కడ మనకి చికెన్లో వాటర్ కూడా వస్తాయండి కొంచెం, అవి కూడా చెక్ చేసుకొని మీరు వాటర్ అనేది పోసుకోవాలి. తర్వాత ఈ స్టేజ్లో ఉన్నప్పుడు కొంచెం ఉప్పు అయితే చెక్ చేసుకోండి. ఉప్పు సరిపోతే కొంచెం అయితే యాడ్ చేసుకోండి. ఇప్పుడు తర్వాత మనం నానబెట్టుకున్న బియ్యాన్ని అయితే వేయాలి. వాటర్ మొత్తం తీసేసి బియ్యాన్ని అయితే వేసి వాటిపైన కొంచెం కొత్తిమీర వేసి 1 స్పూన్ నెయ్యి అనేది వేసుకోండి. వేసిన తర్వాత మూత పెట్టి లో ఫ్లేమ్ మీద 35 నిమిషాలు అయితే ఉడికించండి. తర్వాత ఇలా నేను కొత్తిమీర, నెయ్యి అనేది వేసుకున్నాను వీడియోలో చూపించిన విధంగా. వేసిన తర్వాత మనం ప్రెషర్ కుక్కర్ మూత అయితే పెట్టుకొని ఒక 35 మినిట్స్ లో ఫ్లేమ్లో అయితే పెట్టుకోవాలండి. పెట్టుకొని స్టవ్ ఆఫ్ చేసి ప్రెషర్ పూర్తిగా తగ్గిన తర్వాత మాత్రమే మూతని తీయాలి. ఇక మనకి బిర్యానీ అయితే రెడీ అయిపోయిందండి. ఇలా చాలా టేస్టీగా అయితే ఉంటుంది. ఇలా బిర్యానీ అయితే చేసుకుంటే చాలా త్వరగా కూడా అయిపోతుందండి. ఇప్పుడు దీన్ని మనం రైతాతో కానివ్వండి, చికెన్ గ్రేవీతో కానివ్వండి సర్వ్ చేసుకొని తింటే చాలా రుచిగా అయితే ఉంటుంది. ఇక మనకి ఇలా కుక్కర్లో అయితే ఇన్స్టెంట్గా అయితే మనం ఒక 1 అవర్ లోపు అయితే ఈ బిర్యానీ అయితే చేసుకోవచ్చండి. ఓకే అండి, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.